శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. 6 దశాబ్దాలుగా ఆకాశమే హద్దుగా ఇస్రో దూసుకుపోతోంది. ఎంతో మంది మహామహుల కృషి ఫలితంగా 99 ప్రయోగాలను పూర్తి చేసి 100వ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఈ నెల 29న ప్రయోగించబోయే జిఎస్ఎల్వి F-15 ప్రయోగంతో సెంచరీ కొట్టడానికి ఉవ్విళ్లూరుతోంది మన ఇస్రో. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తి చేసిన జాబితాలో చేరనుంది. ఎస్ఎల్వి రాకెట్లు 4, ఏఎస్ఎల్వీలు 4, పిఎస్ఎల్వీలు 62, జిఎస్ఎల్వీలు 16, LVM-3 7, అలాగే ఎస్ఎస్ఎల్వీలు 3, స్క్రామ్ జెట్ 1, ఆర్ఎల్విటిడి 1, క్రూ ఎస్కేప్ సిస్టమ్ 1, మొత్తం కలిపి 99 ప్రయోగాలు పూర్తి చేసింది ఇస్రో. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, 2 ప్రైవేట్ ఉపగ్రహాలు, 1 గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 పేర్లతో మొత్తం 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ 99 ప్రయోగాల్లో 89 విజయవంతమయ్యాయి. విశ్వంలోని చంద్రుడు, సూర్యుడు, అంగారక గ్రహాల మీద పరిశోధనకు చంద్రయాన్ 1, 2, 3, మంగళయాన్ 1, సూర్యయాన్ 1 అని 3 ఉపగ్రహాలతో పరిశోధనలు చేస్తోంది. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పెరిమెంట్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాలు, ఖగోళం, వాతావరణం గురించి తెలియజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటి వరకు 159 ఉపగ్రహాలను పంపింది ఇస్రో. భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారు చేసిన ఉపగ్రహాలను 1960, 70ల మధ్య కర్ణాటకలోని తుంబా రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత అంటే 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్దుకొని అంటే 1980లలో ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. సౌండింగ్ రాకెట్లు, ఆ తర్వాత చిన్నపాటి లాంచ్ ప్యాడ్ల మీద ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి రాకెట్లను ప్రయోగించింది. ఒక్కొక్క అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ దేశాలు ఔరా అనిపించేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది ఇస్రో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.